నమస్తే. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి చైనా ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చైనా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చూస్తుంటే పేలడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబులాగా కనిపిస్తోంది. నిరుద్యోగం పెరిగిపోతోంది, వృద్ధుల జనాభా పెరిగిపోతోంది, అలాగే రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది. అసలు చైనాలో ఏం జరుగుతోంది? అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను కొట్టేసి తలదన్ని నెంబర్ 1 కావాలని ఆశపడ్డ చైనాకు ఇప్పుడు చాలా పీకల్లోతు కష్టాల్లో చైనా కూరుకుపోయినట్టుగా కనబడుతోంది. దీనికి కారణం ఏంటి? మరి ఈ పరిస్థితి భారతదేశానికి ఏమైనా అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? దీని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు విశ్లేషకులు వెంకటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. చైనా కలలు కంటోంది. ఏనాటికైనా 2028 కల్లా 28 కల్లా టార్గెట్ పెట్టుకుంది. అమెరికాని తలదన్ని లార్జెస్ట్ ఎకానమీ కావాలని. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే కనీసం మరో 15 సంవత్సరాలైనా పట్టేటట్టుగా ఉంది అని అంటున్నారు. సరే, 15 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే చైనా ఎకానమీ బీభత్సంగా పడిపోయింది. జీడిపిలో చైనా అప్పులు 300% ఉన్నాయని చెప్తున్నారు. ఏంటిది ఈ పరిస్థితికి కారణం ఏంటి? అంటే చైనీస్ డ్రాగన్ అసలు ఎప్పుడు కింద పడదు అని ఒక వాళ్ళ ఫేవరెట్ లైన్ ఒకటి ఉంటుంది అనమాట, చైనీస్ డ్రాగన్స్ అని. అయితే ఇప్పుడు మెయిన్ వాళ్ళ 4 అంశాలండి. వాళ్ళకి ఎకానమీకి సరిగ్గా వాళ్ళు పర్ఫామ్ చెయ్యట్లేదు అని చెప్పడానికి. మొదటిగా రియల్ ఎస్టేట్. ఎప్పుడు రియల్ ఎస్టేట్ పెరుగుతూనే ఉంటుంది చైనాలో అని ఆ థాట్ ప్రాసెస్ ఒకటి ఉండేది. కానీ మనం చూసాము 2021లో ఎవర్ గ్రాండ్ అని ఒక కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ $300 బిలియన్ వాళ్ళు డిఫాల్ట్ చేశారు. అంత అప్పులు తీసుకున్న వాళ్ళు మేము కట్టలేము అన్న స్టేజ్కి వచ్చేసారు. అంటే విచ్ ఈస్ ఆ టైంలో 2% ఆఫ్ చైనీస్ జీడిపి. మన భారతదేశం డిఫెన్స్ స్పెండింగ్లో పోల్చుకుంటే దట్ ఈస్ 4 times ఎక్కువ. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే అక్కడ గోస్ట్ సిటీస్ అని డెవలప్ అవుతున్నాయి. అంటే విపరీతంగా కట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. 100 floors అట్లా బిల్డింగ్స్ అవన్నీ కట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే దాంతో ఏమైందంటే అక్కడ ఆ పెద్ద డెవలప్మెంట్ కూడా ఏం రావట్లేదు, కొనట్లేదు. లేకపోతే ఇంకా అది పూర్తి కన్స్ట్రక్షన్ కావట్లేదు. గత 10-15 ఏళ్ళ నుంచి అందరూ ఈఎంఐలు అన్నీ పే చేసుకుంటూ వస్తున్నారు, కానీ ఏం చూసిన దాఖలాలు లేవు. బ్యాంకులు అప్పులు ఇచ్చేసాయి. పర్చేసింగ్ పవర్ పడిపోయిందంటారా చైనా ప్రజల్లో? అంటే డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా ఒక ఎక్స్పోర్ట్ మీదే ఉండేటప్పుడు ఇటువంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ రావాలి కదా. సో దాంతోపాటు ఏంటంటే మనకు నా దగ్గర ఉన్న డేటా ప్రకారం ఒక 14.7% వాళ్ళది డిక్లైన్ అయిపోయింది. అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి అవి పడిపోయింది. కొత్త సేల్స్ ఏవైతే ఉన్నాయో హోమ్ సేల్స్ 8% పడిపోయింది. అంటే కంటిన్యూస్ 5th year నెగటివ్ గ్రోత్ ఉంది. హౌసింగ్ ప్రైజెస్ 2.7% year-on-year పడిపోయింది. సో అలా వాళ్ళకి ఏంటంటే కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే అండి, ఒక ప్లేస్ని అంటే ఈస్ట్ ఆఫ్ మ్యాన్హటన్ అనే ప్లేసు న్యూయార్క్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, ఎక్కువ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అవన్నీ అవుతూ ఉంటాయి. అలా చైనాలో ఒకటి డెవలప్ చేద్దామని చూశారు, యుజియాపు అని ఒక ప్లేస్లో. దాన్ని ఈస్ట్ మ్యాన్హటన్ అన్నారు. ఇప్పుడు దాని దాఖలాలు ఏంటంటే 75% ఆఫ్ ద ఆఫీస్ స్పేస్ ఏదైతే ఉందో మొత్తం ఖాళీగా ఉంది. అలాగే ఈ ఎవర్ గ్రాండ్స్ వాళ్ళ కల్చరల్ టూరిజం ఓన్లీ అని దగ్గర 235 ఎకరాల్లో డెవలప్ చేసిన మొత్తం పెద్ద సిటీ లాగా అవన్నీ, అంటే ఈ డిజ్నీ ల్యాండ్కి లాగా ఉండేది చేస్తే ఎప్పుడైతే ఈ కంపెనీ దివాలా తీసిందో దాన్ని కూడా అలాగే ఖాళీగా ఉందన్నమాట. సో ఇది రియల్ ఎస్టేట్. 2 కంపెనీలు ఉంటున్నాయి, ఎవర్ గ్రాండ్ ఒకటి, కంట్రీ గార్డెన్ కూడా మొత్తం చాలా కంపెనీలు ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ కూడా దాన్ని పర్చేస్ చేసి సపోర్ట్ చేయాలని ప్రయత్నం చేసింది, కానీ అవ్వలేదు అది. ఇంకోటి జీడిపి కంటే, అంటే నేను ఒక ₹100 సంపాదిస్తే ₹300 అప్పు ఉంది. సింపుల్. జీడిపి కంటే 300% అప్పులు ఎక్కువ, ఆదాయం తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే దాంట్లో కంపెనీలు అందరూ విపరీతంగా అప్పు చేసేసింది.
గవర్నమెంట్లు కూడా అప్పు చేసేసుకుంటూ వచ్చింది. ప్రతి వాళ్ళు ఏదో ఒకటి ఆస్తులు కొందాము, లేకపోతే డబ్బులు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్లు చేయడము ఇళ్లలో వాటి మీద, దాంట్లో ఒక 60% వాళ్ళు కూడా అప్పుల్లో ఉన్నారు. ప్రతి వాళ్ళది అలా మిగిలిపోయింది. దానికి ఏమైందంటే చైనా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ లేకపోతే వాళ్ళ జీడిపి గ్రోత్ ఇంత బాగుంది అంత బాగుందని చెప్తున్నా సరే ఇప్పుడు వాళ్ళు పడిపోతూ వస్తుంది. అంటే జీడిపి 5% కంటే బిలో పడిపోతూ వస్తుంది అనమాట వాళ్ళు. నెక్స్ట్ చూడాలంటే అండి వాళ్ళ అప్పులు ఎంత ఉన్నాయంటే అంటే ఒక $45 ట్రిలియన్ అప్పు ఉందన్నమాట. అంటే మనకి యుఎస్ వాళ్ళ ఎకానమీ, యూరోప్ వాళ్ళ ఎకానమీ కూడా అంత ఉండదు, అంత అప్పు ఉంది వీళ్ళకి. అమెరికా కంటే ఎక్కువ అప్పు ఉన్నట్టుంది. ఎస్, అమెరికా వాళ్ళది ఒకసారి నేను కూడా చెక్ చేసుకోవాలి వాళ్ళది ఎంత ఉందో. కానీ వీళ్ళ అప్పుల ఊబిలో అయితే వీళ్ళు ఇరుక్కున్నారండి. ఇంకా చెప్పాలంటే అండి అక్కడ డిఫ్లేషన్ ట్రాప్ అంటారు. అంటే మనకి యూజువల్లీ ఎంతో అంత ఇన్ఫ్లేషన్ ఉండడం బెటర్, కానీ ప్రైజులు అలాగే ఉండడము లేకపోతే కొంచెం పడింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే డొమెస్టిక్ కన్జంప్షన్ అవ్వట్లేదు, అంటే పెద్దగా కొనట్లేదు. వీళ్ళు ఎక్కువ అమ్ముదాం అనుకుంటున్నారు కానీ కొనేవాళ్ళు లేరు. ఆ ప్రాబ్లం ఒకటి ఉంది వాళ్ళకి. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళది $1.2 ట్రిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నారు, ఇంపోర్ట్ తక్కువ చేస్తున్నారు, దాంతో $1.2 ట్రిలియన్ ట్రేడ్ డెఫిసిట్ అంటున్నారు. అది మనకు చూడడానికి ఏమో పెద్దగా ఇది అనిపించినప్పటికీ అండి వీళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది. సో రాను మిగతా దేశాలు వాళ్ళందరూ ఇవి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. చైనా మీద మేము అంత డిపెండెంట్ కాకూడదు, ఆ డెఫిసిట్ని మేము తగ్గించుకుంటూ రావాలి. యుఎస్ వాళ్ళకి ఆల్రెడీ ఇంపోర్ట్స్ ఒక 20% తగ్గిపోయింది చైనా నుంచి, ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి. సో ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అన్నమాట. అయితే ఇదొకటైతే ఇప్పుడు 3 డిస్కస్ చేశాం. 4వది ఏంటంటే డెమోగ్రఫిక్స్ చేంజ్ అయిపోతుంది. అంటే వృద్ధుల శాతం విపరీతంగా పెరుగుతోంది. అంటే 60+ ఇయర్స్ ఉండేవాళ్ళు, యువకులు జననాల రేటు తగ్గిపోయింది అంటున్నారు. అవును, ఫర్టిలిటీ తగ్గిపోతుంది. TFR ఏదంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ 1కి వచ్చింది. మామూలు యూజువల్లీ ఏంటంటే 2.1 2.2 ఉంటే బాగా పురోగతి ఉంటుంది. ప్రమాద సంకేతం అది. సమాజం అంతరించిపోవడానికి అవకాశం ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే అన్ని మనకి చెప్పడం కూడా మనకు పెద్దవాళ్ళు ఎప్పుడైనా ధనం దాన్యం బహుపుత్ర లాభం అంటారు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లు డింక్ ఇటువంటి కాన్సెప్ట్లు రావడము, లేకపోతే వాళ్ళు సింగిల్ చైల్డ్ పాలసీ కొంప ముంచింది. 1 చైల్డ్ పాలసీ మళ్ళీ వాళ్ళు చేంజ్ చేయడం అవన్నీ చేయడం చేశారు. కానీ ఇంకా పాపులేషన్ పడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే 21% ఆఫ్ యూత్కి జాబ్స్ లేవన్నమాట. మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చైనా పెట్టింది పేరంట కదా, ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని చెప్పుకుంటారు. కరెక్ట్, దట్స్ ట్రూ గతంలో. మరి ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో జాబ్లు ఎందుకు లేవంటారు? అంటే అవి ఇప్పుడు ఆటోమేషన్ కూడా ఎక్కువ చేసేస్తున్నారు. సో ఆటోమేషన్ ఒకటి చేస్తున్నారు. మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని చెప్తున్నా సరే వాళ్ళకి జీతాలు ఎంత ఇస్తారో మనకు తెలియదు కదా. అండ్ చైనా ఈజ్ ఏ క్లోజ్డ్ సొసైటీ, అక్కడ లోపల ఏమవుతుందో ఎవరికి తెలియదు అనమాట. సో అందు గురించి చైనా వాళ్ళ ఎకానమీ చాలా దారుణంగా ఉంది. అయితే దీనికి చైనా వాళ్ళు రెస్పాన్స్ ఏమేమి ఉంది అని మనం చూసుకోవాలి. గత 4 సంవత్సరాల నుంచి షీ జింపింగ్ ఎకనామిక్ స్టిమ్యులస్ అంటారు. అంటే జనాల చేతిలో ఎక్కువ డబ్బు పెట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ కొనేటట్టు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటుందో అవి చేస్తూ వచ్చారు. అయినా సరే డిమాండ్ పడలేదు వాళ్ళకి, అంటే డిమాండ్ రావట్లేదు, జనాలు వాళ్ళు కొనట్లేదు అనమాట. సో ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అండి ఈ ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో పడిపోతూ వస్తున్నాయి అనమాట. సో దాంతో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ స్టిమ్యులస్ని ఎక్కువ చేస్తున్నారో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. అంటే మన ఖర్చు పెట్టేదానికి మనం ఆదాయానికి ఇంత % అని ఉండాలి. యూజువల్లీ 3% 4% దాంట్లో ఉంటుంది. వీళ్ళు 4% దాటిపో వస్తుంది. అయినప్పటికీ కూడా ఆ పబ్లిక్ నుంచి డిమాండ్ రావట్లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాజ్ని అడ్రస్ చేయట్లేదు కానీ సిమ్టమ్ని, జనాలు ఖర్చు చేయట్లేదు సార్ డబ్బులు ఇద్దాం, అసలు జనాలు ఎందుకు రావట్లేదు రూట్ కాజ్ అది, దాన్ని ఇంకా వాళ్ళు అడ్రస్ చేయలేకపోతున్నారు. సో అదొకటి ఉంది. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI ఏదైతే ఉందో
దాని మీద వాళ్ళు విపరీతమైన ఇన్వెస్ట్మెంట్లు చేశారు. అంటే వాళ్ళకి మొత్తము ఈ మొత్తం వరల్డ్లో ఉన్న ట్రేడ్ని అవన్నిటికీ మేమే తీసుకోవాలి, మేమే కంట్రోల్లో తీసుకోవాలి, మేమే నెంబర్ 1 అవ్వాలి అన్న దాంతో ఏం చేశారంటే బాగా వాళ్ళు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. సో దాంతో ఏమైందంటే వాళ్ళకి వాళ్ళ మనీ అంతా స్ట్రక్ అయిపోయింది. ఏది బీఆర్ఐ ప్రాజెక్ట్లో అవి కొన్ని అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి ఏవో చేశారు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకి సామంతులుగా ఉంటారు, ఇలా ఉంటారన్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వచ్చారు. సో అది కూడా అవ్వట్లేదు. డెట్ ట్రాప్లో ముంచేసి తర్వాత వాడి దేశం మొత్తం కూడా చేయడానికి శ్రీలంక అంతే ఇటువంటి ప్రయత్నాలు చేశారు. ఇంకోటి ఏం చేశారంటే వీళ్ళ మీద టరీఫ్లు ఎప్పుడైతే వేశారో వీళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే వియట్నాము, మలేషియా వీటిలలో డంపింగ్ చేయడం మొదలుపెట్టారు. అంటే దాన్ని ఒక టెంపరీ లొకేషన్గా పెట్టుకుని వాళ్ళ నుంచి యుఎస్ లేకపోతే ఎక్కడైతే కంట్రీస్ టరీఫ్లు ఎక్కువ వేస్తున్నారో వియట్నాం మీద అంత లేదు కదా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరిగినా సరే స్టిక్కర్లు వియట్నాం, మలేషియాలో వేసినట్టు అలా చేసే ప్రయత్నాలు కూడా వీళ్ళు చేస్తూ వస్తున్నారండి. దానికి కూడా అందుగురించి వియత్నాం వాళ్ళ మీద కూడా ప్రెషర్ పెరుగుతూ వచ్చిందనమాట. సో ఇవి ఇలా ఉండగా వీళ్ళు ఏం చేశారంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా ఏంటంటే టరీఫ్లు పెట్టేయడం, ఆంక్షలు పెట్టడము, ఎక్స్పోర్ట్ చేయకుండా ఉండడం. అవి ఒకసారి వీళ్ళు ఏం చేశారంటే 2025లో అనుకుంటా ఈ ఆంక్షలు పెట్టినప్పుడు స్టాక్ మార్కెట్లో $1.2 ట్రిలియన్ పోయాయి అనమాట. అంటే షేర్లు అలా పడిపోయాయి అనమాట. సో దాంతో ఇంకా ప్రాబ్లమ్స్ రావడము మనం చూసుకుంటే అండి యుఎస్లో ఉండే వెపన్స్కి వాటిలో కావాల్సిన మెటీరియల్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ అవన్నీ చైనా మీద డిపెండెంట్ అయింది. మనం ఇప్పుడు సరే పెట్రోల్ ఖర్చు పెట్టకూడదు, లేకపోతే డీజిల్ ఖర్చు పెట్టకూడదు, ఇంత చేయకూడదు అంటున్నప్పటికీ కూడా మన ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో 75% చైనా మీదే ఆధారపడి ఉన్నారు. మన ఫార్మా ఇండస్ట్రీ ఇంత పెద్దది ఇది అనుకుంటున్నాం, కానీ ఆ ఏపీఐస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా చైనా మీద ఆధారపడి ఉన్నాం అనమాట. అంటే ఒకటి వాళ్ళ చైనా మీద అంటే చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోతే మనకేదో భారత్ చాలా పురోగతి చెందుతుందా అంటే ఆ దిశలో మనం ప్రయాణం చేస్తున్నాం, కానీ ఇప్పటికిప్పుడు పడిపోయిందంటే గ్లోబల్లీ మొత్తం మార్కెట్ అంతా పడిపోతుంది. సో అంత సులువుగా ఏదో చైనా ఇదైపోతుంది, కొలాప్స్ అవుతుందని మనం చూడకూడదు. జరిగిపోయేది కాదు ఇది. కరెక్ట్. కొన్ని సంవత్సరాల కొద్ది ఇదే పరిస్థితి కొనసాగితే చైనా కొలాప్స్ అయిపోతుంది. కానీ 2 విధాలుగా, ఒకటి జనాభా పరంగా, అవును, 2 ఈ ఎకనామిక్ క్రైసిస్. కరెక్ట్. సో అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఏంటంటే రాజు గారు, ఎప్పుడైతే మీరు చూడండి వరల్డ్ హిస్టరీలో ఎప్పుడైతే ఈ ఎకనామీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయో లోకల్ వాళ్ళ దగ్గర ఉండే అక్కడ సిటిజన్స్ దగ్గర నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే యుద్ధాలని మొదలు పెడతారు. సో చైనా వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా తైవాన్ని ఆక్రమించుకోవడము లేకపోతే ఇటువంటి పనులు చేసినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అందుకే ఈ మధ్యకాలంలో తైవాన్ గురించి ఎక్కువ వస్తుంది. సో ఇదొకటి ఉంది. నెక్స్ట్ ఏంటి, పాకిస్తాన్ని రెచ్చగొట్టడము, లేకపోతే భారత్ మీద కవ్వింపు చర్యలు చేయడము, లేకపోతే భారత్ ఏదో ఒకటి చేయడం. అంటే వాళ్ళు చూసే విధానం ఎలా ఉంటుందంటే మొత్తం చైనా వాళ్ళకి మనకి ఎక్స్టర్నల్ నుంచి థ్రెట్స్ ఉన్నాయి, లేకపోతే వీ వాంట్ టు మేక్ చైనా గ్రేట్ అని ఒక అదొక అంతే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గ్రేటర్ చైనాలో తైవాన్ ఒక భాగము అలా చెప్పుకునే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. సో అంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ రావచ్చండి, అంటే చైనా దగ్గర నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకోటి, ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, కన్జంప్షన్ లేదు, ఆ ఎక్స్పోర్ట్ సంబంధించినవి ఏంటంటే వాళ్ళు తక్కువ రేట్లకే తీసుకొచ్చి భారతదేశంలో చుట్టుపక్కల ఉన్న దేశాల్లో వేసేస్తే స్టీల్ మీకు టన్ ఇంత అంటే మీకు ఇంత టన్ను ఇక్కడ లోకల్లీ అవుతుంది, మేము దానికంటే 40% తక్కువ ఇస్తాం తీసుకోండి అని చెప్తే మన లోకల్ ఇండస్ట్రీస్ కూడా దెబ్బతింటాయి. అలాగే ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ ఇటువంటి వాటి మీద కూడా మనకు ప్రాబ్లం రావచ్చండి. సో వాటి మీద కూడా అది కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఇదొకటి. అంటే ఇంకోటి, రష్యా చైనా అలయన్స్ కూడా అది ఎంత స్ట్రాంగ్ ఉందో మనం చెప్పలేము. కానీ మనకి భారతదేశానికి వచ్చేసరికి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని స్పేర్స్ అవన్నీ ఇప్పటి కూడా 60% వరకు మనం రష్యా వాళ్ళ మీదే ఆధారపడి ఉన్నాం. ఏదో మనకి రష్యా మంచి ఫ్రెండ్ అనుకుంటే వాడు చైనాతో క్లోజ్ అయితే మన పరిస్థితి ఏంటి?
సో అందు గురించి ఇటువంటివి వాటిలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజు గారు. అయితే ప్రసాద్ గారు ఇక్కడ జిన్పింగ్ విధానాల వలనే ఈ పరిస్థితి వచ్చింది అని కొంతమంది అంటున్నారు. జనరల్గా ఎవరైతే అధ్యక్షుడో లేకపోతే ప్రధానమంత్రి ఉంటారో వాళ్ళనే తప్పుపట్టడం సహజం. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నెంబర్ 1. అయితే ఈ విదేశీ కంపెనీలు చాలా వరకు చైనాను వదిలేసి భారత్ వైపు కొన్ని కంపెనీలు చూస్తున్నాయి, వియత్నాం వైపు కూడా కొన్ని కంపెనీలు వెళ్తున్నాయని చెప్తున్నారు. ఎందుకు కంపెనీలు వదిలేసి చైనాను వదిలి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నాయి? పాలసీసా, ఇండస్ట్రియల్ అంటే ఫస్ట్ మీరు అడిగిన పాయింట్ షీ జిన్పింగ్ పాలసీల వల్లే ఇలా అయిందా అని అడిగారు. అంటే మనకి చైనా వాళ్ళది ఎక్స్పాన్షనిస్ట్ యాటిట్యూడ్, విస్తరణవాదం. వాళ్ళ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలనేదే వాళ్ళ ప్రిన్సిపల్. కానీ అంటే మనతో పాటు మిగతా వాళ్ళు కూడా పైకి రావాలనే ధోరణి భారత్ది. వాళ్ళది అలా కాదు, అందరినీ అప్పులు ఊబిలోకి లాగేయాలి, వాళ్ళని మన సామంతులుగా మనం చేసుకోవాలి, సూపర్ పవర్లా. అంటే మనకి కాలనీస్ ఎలా డెవలప్ చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళు ఎకనామీని యూజ్ చేసుకుంటూ కొత్త ఈ కంట్రీస్ అన్నింటినీ కాలనీస్గా డెవలప్ చేసుకునే కొలోనియల్ మైండ్ సెట్ అండి, నియో కొలోనియల్ మైండ్ సెట్ అనమాట. సో అదొకటి. నెక్స్ట్, ప్రపంచ దేశాలన్నీ చైనా కాకుండా మిగతా వాటి మీద ఎందుకు డైవర్ట్ చేయాలనుకుంటున్నారు అని మీరు చూస్తే అండి, మనకు కోవిడ్ వచ్చిన సమయంలో ఎప్పుడైతే చైనాలో లాక్డౌన్ ఇవన్నీ అయ్యిందో అప్పుడు యావత్ ప్రపంచంలో సప్లై చైన్ కట్ అయిపోయింది. అందు గురించి కొన్ని రోజులు మ్యానుఫ్యాక్చరింగ్ 6 నెలలు ఆపేయడాలు, ఎలక్ట్రానిక్ కార్లు డిలేలు అవడాలు ఇటువంటివి జరిగి ఇక్కడే కాదు యావత్ ప్రపంచంలో కూడా అయ్యింది. ఫోర్డ్ కంపెనీ కూడా వాడు షట్ డౌన్ చేసుకుంటున్నాడు. సో దానివల్ల ఆ 6 నెలలు పనిచేసే లేబర్లకి జీతాలు ఇవేం లేవు కదా. అప్పుడు ప్రపంచానికి అర్థమైంది, ఓహో చైనా మీద మనకి ఇలా డిపెండెన్సీ ఉంది. అందు గురించి చైనా +1 స్ట్రాటజీ, దాన్ని భారత్ పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకోలేకపోయింది, అది వాస్తవము. సో వియట్నాము మిగతా దేశాలు కొంచెం ఎస్పెషల్లీ టెక్స్టైల్ విషయంలో బంగ్లాదేశ్ అడ్వాంటేజ్ తీసుకుంది, నెక్స్ట్ వియట్నాం తీసుకుంది. కానీ మనం అంతగా ఎక్స్పాండ్ కాలేకపోయాము ఆ విషయంలో. అవును, అంటే మన వాళ్ళు ఆత్మనిర్భర్ భారత్ లేకపోతే PLI స్కీములు ఇవన్నీ తెచ్చినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ డిఫరెంట్ కంట్రీస్కి ఇంకా అంత కాన్ఫిడెన్స్ రాలేదు మన మీద. ఓకే, సో అది అందు గురించి ఈ జరిగింది. అయితే మనం ఇప్పుడు చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఇప్పుడు అమెరికా మీద కూడా ఎవడు నమ్మకాలు పెట్టుకోవట్లేదు, 1-to-1 డీల్ చేసుకుంటూ వస్తారు. ఈ యూనియన్ చూసాము, న్యూజిలాండ్ చూసాము, అట్లా ప్రతి ఒక్కళ్ళు భారత్తో ఇంకా ఇదొకటి చేసుకుంటూ రావాలని చూస్తున్నారు. ఒక పక్క ఇలా జరుగుతుంటే డీప్ స్టేట్ లేకపోతే చైనా వీళ్ళు ఏంటంటే ఈ కాక్రోచ్ పార్టీలు లేకపోతే ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్పిరసీ వాటిలో వాళ్ళు ఉన్నారనమాట. సో అందు గురించి మనం చూసుకుంటే అండి, ఇది కొంచెము భారత్ కూడా కొంచెం కష్టమైన సమయమే. కానీ స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఎప్పటి వరకు ఉంటుందో స్టేబుల్ గవర్నమెంట్, అప్పటి వరకు మనకు కొంచెం భయపడక్కర్లేదు. ఎటువంటి కష్టాలు వచ్చినా సరే మనం చూసింది ఏంటంటే గత 10-12 సంవత్సరాల నుంచి ఏ ఛాలెంజ్లు వచ్చినా సరే మోదీ ప్రభుత్వము ఆపర్చునిటీగా మార్చుకున్నారు. సో అందు గురించి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సరే ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా దాన్ని ఆపర్చునిటీగా మార్చుకుంటారు. కొన్ని సమస్యలు ఉన్నాయి, లేవని కదా, అందరి జీవితాలు బాగున్నాయంటే ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా. ఓవరాల్ పిక్చర్ చూడాలి. ఓవరాల్ పిక్చర్ మనకి పాజిటివ్ ఆప్టిమిస్టిక్గా ఉంది. మనకి మిగతా పాశ్చాత్య దేశాలు లేకపోతే చైనాలో వాళ్ళకి కొంచెం పెసిమిస్టిక్గా ఉంది అనమాట. సో అది ఎనీహౌ చూద్దాం. ప్రసాద్ గారు మీరు అన్నట్టుగా ఈ చైనా రాబోయే 5-10 సంవత్సరాల్లో ఈ టైం బాంబ్ పేలుతుందా, లేకపోతే దాన్ని ఏమైనా సరిచేసి షీ జిన్పింగ్ ఏమైనా చేస్తాడా అనేది మనం వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు పాలసీస్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది, ఒక పేలడానికి సిద్ధంగా ఉన్నటువంటి టైం బాంబులాగా కనిపిస్తోంది. షీ జిన్పింగ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా కొంతవరకు దీనికి కారణమని చెప్తున్నారు. మరి దీన్ని ఎంతవరకు భారత్ అడ్వాంటేజ్గా తీసుకోగలుగుతుంది రాబోయే రోజుల్లో, అది కూడా చూడాల్సినటువంటి విషయం. మొత్తానికి చైనాలో ఏం జరిగినా దాని యొక్క ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఎంతో కొంత తప్పనిసరిగా ఉంటుంది. దీనికి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాలను తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.